For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జంతర్ మంతర్ ఆకు ఇది ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా నమస్కారం. గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క వీడియోని మేము చేయటం ఏంటంటే, కలియుగంలో మనం ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు చేస్తాం. అయినప్పటికీ కూడాను ఎక్స్ట్రాగా పవర్ కావాలని, ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని ఎన్నో రకాలైన ప్రయత్నం చేస్తాం. దానివల్ల కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అన్సక్సెస్ అవుతాయి. కొంతమంది మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే తిరుగు ఇంపార్ట్ ఉండదు అన్నట్టు అంటుంటారు. కానీ అది చాలా తప్పు. ఒకటేంటంటే, ఏదైనా కూడా కర్మ అన్నది వెంటాడుతూ ఉంటుంది. ఆ కర్మ నుంచి తప్పుకొచ్చుకోవాలి, ఆ కర్మ నుంచి మనము ముక్తి పొందాలని మనం ఆలయాలు, పూజలు, పునస్కారాలు, గోపురము ప్రత్యక్షంగా అన్నీ కూడా తిరుగుతూ ఉంటాం. ఏమండి? సో అటువంటి సమయంలో ఆ కర్మ పోవడం కోసమే ఇవన్నీ కూడా. కర్మ అంటే ఇది ఎలా అంటుకుంటుంది అంటారు? మనకు ఒంటిపైన ఉన్నటువంటి ఎంటికలు ఉంటాయి, తెలియని సన్న ఎంటికలు ఉంటాయి, నెత్తిపైన ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ ఒక చేసినటువంటి కర్మ అనేది ఆ ఒక శరీరానికి అన్నీ కూడా అంటుకుని ఉంటాయి. కాబట్టి మనకు తిరుపతి వెళ్ళినప్పుడు తల్లి ఇచ్చేస్తారు, ఆ కర్మ పోతుంది కదా అనేసి, పాపం తొలుగుతుంది. ఆ పుష్కరిలో స్నానం చేసిన తర్వాత అంటుకుంటారు. అందుకే ఎప్పుడైనా కూడా అమ్మా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా మీరు బ్రహ్మచర్యం పాటించాలి, వెంట్రుకలు పెంచుకోవాలి, గడ్డం షేవింగ్ చేయకూడదు, చెప్పులు వేసుకోకూడదు, గోర్లు పెంచుకోవాలి. ఇది ఏంటంటే ఆ కర్మ అనేది అన్నిటి కూడా అట్రాక్ట్ అవుతాయి. తర్వాత ఎప్పుడైతే కూడా ఈ వ్రత నియమాలు అయినప్పుడు తీసేయటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి కర్మ నుంచి, ఇటువంటి ఒక దరిద్రం నుంచి, ఇటువంటి కష్టాల నుండి మీరు బయటపడాలంటే జంతర్ మంతర్ ఆకు తీసుకొచ్చి శుక్రవారం రోజునే ఆ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేయాలి. ఇది చాలా అరుదుగా దొరికేవంటి ఆకు. ఇది చాలా వరకు ఆదివాసుల దగ్గర దొరుకుతుంది. అంటే మనకు కొయ్య వాళ్ళు కానీ, కొండమామలు కానీ, ఇంకా కొండ దగ్గర అంటే కొన్ని హరిజన గిరిజనులు వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఆ చెట్టు దొరుకుతుంటుంది. అంటే ఈ మధ్యకాలంలో దొరుకుతుందా లేదని నాకు తెలీదు. కానీ ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు లభ్యం కావటం, సర్వకార్యందు సర్వదా మీకు సిద్ధి కావటము, పిల్లలకు చదువు రావటము, దుష్టశక్తి అనేది ఇంట్లోకి ప్రవేశించకపోవటము, జనాన్ని ఆకర్షించటము, మన దేహం దిగ్బంధనలో ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇది పూజా విధానం ఎలాగా? ముందుగా మీరు ఒక రోజు తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి, ఆ పెట్టుకున్న తర్వాత చక్కగా ఒక వైట్ పేపర్ పెట్టి దాన్ని ఆ రెండు ఆకులు దానిపైన పెట్టి అద్దం పెట్టి ఫ్రేమ్ చేసి తూర్పు దిక్కున పెట్టండి. మీకు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ ఉందనుకోండి, పరమట వైపున పెట్టేసి ఈస్ట్ ఫేసింగ్కి పెట్టుకోండి. పెట్టుకుని ప్రతిరోజు కూడాను బొట్టు పెట్టి ధూపము దీపము చూపిస్తూ ఉండండి. దీనికంటే ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉందంటే చక్కగా ఉంది. జంతర్ మంతర్కి ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటుంది. అది షాపులలో కూడా పెట్టుకుంటారమ్మా. మీరు సాధారణంగా ఏదైనా షాప్కి వెళ్తే మీకు బ్యాక్ సైడ్ కొన్ని షాపులలో యంత్రాలు అవి ఇవి పెడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ జీవనం కొనసాగాలి కదమ్మా. ఒకటి ఈ కలియుగంలో ఏంటంటే ఒక వాడు ఎదుగుతున్నాడంటే వాడిని కిందకి తొక్కాలని చూస్తారు తప్ప ఇచ్చేనివారు, ఆనందపడరు. అలాంటి వారికి ఈ జంతర్ మంతర్ బాగా సహకారం చేస్తుంది. జీవితంలో మంచి మార్పు రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఇదేంటంటే స్త్రీ పురుషులకు అంటే సుఖంగా ఉండట్లేదు, వాళ్ళకి శారీరకంగా ఇబ్బందిగా ఉంది, రాత్రుల్లో బాగా ఇబ్బందిగా ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే దగ్గరికి పడుకున్న తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ అవుతుంటాయి, కలుసుకోలేరు. కొన్ని నెలలు తడిపడి, ఒక వారాలు తడిపడి అలా దూరం ఉండిపోతుంటారు.
ఈ జంతర్ మంతర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సుఖ సంతోషం అవుతుంది, వాళ్ళది నిద్ర కూడా సుఖంగా అవుతుంది, వాళ్ళ కలయిక కూడా సుఖం అవుతుంది అని మనకు హిందూ సనాతన ధర్మంలో ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి రహస్యాలు. ఇది ఎటువంటి రహస్యం అవినే ఈ యొక్క శాస్త్రాలు మనం పెద్దలు పూర్వీకులు రాసినటువంటి కథనం. అందుకే ఇంటి దగ్గర ఎప్పుడు కూడా అప్పట్లో గుమ్మడి కుటుంబం ఉండేది కాబట్టి వాళ్ళకి ఇది పెట్టుకుంటే ఇది మంచిది, ఇది పెట్టుకుంటే ఇది మంచిది అని చెప్పేవాళ్ళు. సో ఈ రకంగా మీరు చేసి చూడండి, మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది, చాలా బాగుంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. విన్నారు కదా గురుగారు చెప్పిన సలహాలు, సూచనలు. అలాగే గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అలాగే గురుగారిని కలవాలనుకుంటే ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే మళ్ళీ తిరిగి గోపురం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.